ఫార్మసిటీ భూసేకరణలో బినామీ పేర్లతో పరిహారం ప్లాట్లు పొందిన వారి నుంచి రికవరీ చేయడానికి టీజీఐఐసీ అధికారులు సన్నద్దమవుతున్నారు. అక్రమంగా లబ్ధి పొందిన వారి వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఫార్మసిటీకి భూసేకరణ సమయంలో ఆందోళన చేస్తూనే గుట్టుగా బినామీలు పరిహారం కింద పొందిన డబ్బు ఫ్లాట్ను తిరిగి రాబట్టాలని తెలంగాణ ప్రభుత్వం టీజీఐఐసీ అధికారులను ఆదేశించినట్లు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సంబంధిత అధికారులు చర్యలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. యాచారం, కందుకూరు, కడతాల్ మండలాల్లో ఫార్మాసిటీ కోసం 19,333 ఎకరాల భూములు సేకరించాల్సి ఉండగా యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్ నగర్, తాటిపర్తి, కుర్మిద్దా గ్రామాల్లో ఇప్పటికే ప్రభుత్వ అసైన్డ్ భూములు 4,000 ఎకరాలను సేకరించారు. పట్టా భూములు 6,000 ఎకరాలకు గాను 4,000 ఎకరాలు సేకరించారు. మరో 2,000 ఎకరాలపై కోర్టు కేసులు నడుస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పట్టా భూమికి ఎకరాకు 12.50 లక్షలు, అసైన్డ్ భూమికి 8 లక్షల రూపాయల చొప్పున పరిహారం పొందారు. దీంతో పాటు ఎకరం భూమి ఇచ్చిన రైతులకు 121 గజాల ఫ్లాట్లను ఇచ్చారు. ఫ్లాట్లను పొందిన వారిలో ఎక్కువగా బినామీ ఉన్నారు అని మండలంలో ప్రచారం జరుగుతుంది. మేడిపల్లిలో 1,601 మంది, నానక్ నగర్లో 359, తాడిపర్తిలో 545, కుర్మిద్దలో 1,240 మంది రైతులకు ప్లాట్లను కేటాయిస్తూ సర్టిఫికేట్లు ఇచ్చారు. ఆయా గ్రామాలకు అసలు మండలానికే సంబంధం లేని వ్యక్తులు భూ పరిహారంతో పాటు ప్లాట్ను పొందినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఇక గ్రామాల్లో అసైన్డ్ భూమి సెంటు కూడా లేని వ్యక్తులకు పరిహారం అందింది అన్న ఆరోపణలు ఉన్నాయి. అసైన్డ్ భూములను వారే అనుభవిస్తున్నారు అంటూ అప్పట్లో బీఆర్ఎస్ నేతలు తమ అనుచరులు బినామీల పేర్లు రాయించారని స్థానికులు చెబుతున్నారు. ఫార్మాసిటీ కోసం వారి భూమిని సేకరించింది అంటూ అప్పట్లో అధికార పార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి చేసి పరిహారం సొమ్ము, ప్లాట్ ఇప్పించినట్లు సమాచారం. ఇక ఇలా పరిహారం పొందిన బినామీలకు 121 గజాల ఫ్లాట్ కూడా ఇచ్చారు. ఆ ప్లాట్లను కూడా చాలా మంది అమ్మేసి సొమ్ము చేసుకున్నారు అని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాంటి బినామీలకు గతంలో అధికారులు పరిహారం ఎలా ఇచ్చారు, ఇక ప్లాట్ ఎలా కేటాయించారు అని టీజీఐఐసీ అధికారులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు.